ఐడ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో అతడే ఒక సైన్యం. ఎందుకంటున్నాం అంటే అన్ని క్రాఫ్ట్స్‌లో పట్టున్న వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు. పట్టు ఉండడమే కాకుండా ఆయన అన్ని క్రాఫ్ట్స్‌ని ప్రయోగించి సక్సెస్ చేసిన ఘనులు, జీనియస్ అని చెప్పాలి. సినిమా కథని బట్టి హీరో తప్ప, హీరోని బట్టి కథ కాదు అని నిరూపించిన డైరెక్టర్ వారు. వీటన్నిటితో పాటు క్లీన్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ అండ్ అలాగే సినిమా ఆత్మ, సందేశం, సంకల్పం ఇవి ముఖ్యం అని చెప్పి అందరి ముందు చాటి చెప్పారు. వారే ద వన్ అండ్ ఓన్లీ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్వి కృష్ణారెడ్డి గారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అండ్ ఆల్సో యాక్టర్. లెట్స్ మీట్ హిమ్. సార్ నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. యు ఆర్ ఎవర్ గ్రీన్ సార్. అయ్యో, సో స్వీట్ ఆఫ్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. నిజంగా అలాగే ఉన్నారు సార్, చెక్కు చెదరకుండా. ఇప్పుడు బాగా బిజీగా ఉన్నారా ప్రాజెక్ట్స్తో? ఎలా ఉంది సినిమా జీవితం ఇప్పుడు? ఇంకొక 2 monthsలో నేను ఒక కొత్త సినిమా ఒకటి స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అయ్యానండి. దానికి డైలాగ్స్ కూడా రాశాను. అంటే మీరు ఇందాక చెప్పిన వాటిలలో డైలాగ్స్ ఒకటి లేదు, కానీ పాటలు నేను ఎప్పుడూ పాడలేదండి. ఒక పాట ఏదో పాడానంతే, బట్ అది చాలా అడ్జస్ట్ అయ్యి పాడిన పాట. అది నాకు పాట పాడడం రాదండి, రాదు. కానీ కాకపోతే నేను పాటలు పాడను, కానీ మాటలు మాత్రం రాశానండి ఈ సినిమాకి. మాటలు ఇదివరకు కూడా రాయలేదా సార్? మీరు అంటే వేరే వ్యక్తిని పెట్టి రాయించుకునేవారా, లేకపోతే మీరు? దివాకర్ బాబు గారు రాసేవారండి, రైటర్. ఆయన అద్భుతాలు రాసేవాడు ఆయన. ఆయన రాసినంతకాలం ఆయన రాశాడండి. తర్వాత మరుదురి రాజా వాళ్ళు రాశారు. ఇక తర్వాత ఇక ఎవరో రాసే అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత దీని ముందు సినిమా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడికి కూడా నేనే రాశానండి. ఇప్పుడు ఈ సినిమాకి కూడా నేను రాస్తున్నానండి. సో కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వంతో పాటు మాటలు కూడా ఇందులో మిళితమై ఉన్నాయి. కానీ అసలు మీకు సంగీత పరిజ్ఞానం ఎలా వచ్చింది సార్? ఇంత సో నైస్ ఆఫ్ యూ అండి. ఎలా వచ్చింది? ఒక మంచి ప్రశ్న వేశారు. నాకు నిజంగా నాకు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ఛాన్సే లేదండి. నాకు నిజంగా తెలియదు ఏమీని. ఏబిసిడీలు తెలియదండి, రాగాల ప్రేరులు తెలియదు, తాళాలు పెద్దగా తెలియదు, ఏమీ తెలియదు. అంతకుముందు నన్ను చూసినటువంటి ఒక వ్యక్తి అండి నా దగ్గరికి వచ్చి, ఎవరో కాదు అది కృష్ణ గారు అలాగని, అంటే చక్రవర్తి గారి దగ్గర దరిదాపుగా 200-300 సినిమాలకు పనిచేశారండి ఆయన. ఆయన ఒకరోజు నా దగ్గరికి వచ్చి, ఏమండి మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేయండి సార్, బాగుంటుంది అన్నాడు ఆయన. నేను ఎలా చేస్తాను సార్, నా వల్ల కాదు కదా, నేను ఎలా చేస్తాను, నాకు రాగాలు తెలియదు, తడాలు తెలియదు కదా, ఏమీ తెలియదు, నేను ఎలా చేస్తాను అసలు అన్న. లేదు సార్, మీ దగ్గర ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది, ఆ క్వాలిటీతో మీరు చేయొచ్చు సార్. అది ఏం క్వాలిటీ సార్ అది అని అడిగా. యు ఆర్ ఏ క్రియేటర్, యూ కెన్ క్రియేట్ థింగ్స్. మీరు ఏదైనా ఒక రాగం ఇప్పుడు నేను ప్లే చేసాం అనుకోండి అని చెప్పి ఆయన ఒక రాగం ప్లే చేశాడు. నేను ఆ రాగంలోనే పాడుతున్నాను. చూసారా, మీకు తెలియకుండా మీరు ఇదే రాగంలో మీరు పాట పాడేస్తున్నారు, కొత్తది పాడేస్తున్నారు, మీకు తెలియటం లేదు. సో యూ కెన్ బికమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. మీకు ఒక రహస్యం చెప్పనా, మీకు చక్రవర్తి గారికి కూడా తెలియదు. ఒకసారి చక్రవర్తి గారు కూడా నన్ను కలవడం జరిగిందండి. జరిగితే ఆయన నేను అడిగాను, ఏమండి నాకు నోటేషన్ రాయడం రాదు, సరే రాగాలు ఈ మధ్య కొంత నేర్చుకున్నాను అనుకోండి, అంటే కొంతకాలం అయిన తర్వాత కలిశానండి, నేర్చుకున్నాను, తాళాలు ఇవి లేటెస్ట్గా తెలుసుకున్నాను కొంచెం వరకు. బట్ ఐ డోంట్ నో ఈవెన్ టెల్లింగ్ యూ బిఫోర్ యూ ఐఎమ్ నథింగ్. చెప్పండి సార్, నేను ఇప్పుడు నోటేషన్ ఇదంతా రాజుడు నేర్చుకుందాం అనుకుంటాను. ఆయన అన్నారు, మంచి సలహా ఇచ్చారండి, నువ్వు నేర్చుకోకయ్యా, మానే, అలాంటి ఆలోచనే మానే. ఎందుకో తెలుసా, దానికి కారణం ఉంది. యు ఆర్ సంథింగ్, నో బడీ నోస్ దట్ యు ఆర్ ఏ క్రియేటర్, యూ కెన్ క్రియేట్ థింగ్స్. ఒక రాగం పాడితే అదే రాగంలో పాడేయగలుగుతున్నావు కదా నువ్వు. ఒకవేళ రాగాన్ని తప్పించి పాడితే ఇదేదో కొత్త రాగులా ఉందని చెప్పగలుగుతున్నావు కదా. ఇంకా అంతకు మించి కావాల్సింది ఏముంది? నేను అంతే చేస్తాను, నాకు నోటేషన్ రాయడం రాదు అని చెప్పాడు ఆయన, మహానుభావుడు. ఆయనకి నేను నమస్కరించుకుంటాను. ఆ తర్వాత నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఎన్ని సినిమాలో, అంటే ఇప్పుడు చెప్పినటువంటి కృష్ణ గారు ఎమ్మెల్యేల వరకు ఉండి ఎమ్మెల్యేలో చనిపోయారండి ఆయన. ఇప్పుడు తర్వాత కూడా వరుసగా హిట్లు ఇవ్వడానికి కారణం ఆయనే. నేను ఇన్ని సినిమాల యొక్క నెంబర్ ఆఫ్ హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అని అంటే కారణం కేవలం కృష్ణ గారండి. ఒక ట్యూన్ పుట్టాలనుకోండి సార్,
ఇవాళ ముందు మిమ్మల్ని సంగీత దర్శకుడిగా ఎందుకు ఆవిష్కరిస్తున్నాం అంటే ఆ కోణం తెలుసుకోవాలని చాలా మందికి కుతూహలం ఉంది. ఒక ట్యూన్ పుట్టాలంటే ఎలా? ఇప్పుడు మీకు లిరిక్ వచ్చి మీరు ట్యూన్ చెప్తారా? లేకపోతే మీరు ట్యూన్ ఇచ్చి లిరిక్ ఎక్కువ ఎలా జరుగుతూ వచ్చింది? నో, రీసెర్చ్ బేస్డ్ అండి. అంటే సాధారణంగా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ విద్వాంసులు కాబట్టి, ఇప్పుడు కీరవాణి గారు కానీ లేకపోతే కేవి మహాదేవన్ గారు వీళ్ళందరూ కూడా ఏం చేసేవారంటేనండి, హార్మోని పెట్టుకుని వాళ్ళు ఏదైనా ఒకటి అడిగితే దానికి అనువుగా ఒక ట్యూన్ కట్టడం కానీ లేదా ఒక కొత్త ట్యూన్ ఇచ్చేయడం కానీ చేసేవారండి. నేను అలా చేయనండి. నేను ఐ గో వెరీ డీప్లీ ఇన్ ద మ్యూజిక్ ఫీల్డ్, ఇన్ డిఫరెంట్ సాంగ్స్ అండి. వింటాను. ఇప్పుడు నేను నాకు అనువైనటువంటి రాగాన్ని ఎంచుకుంటానండి. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాగాన్ని ఎంచుకుంటాను. అంటే నాకు బాగా హార్ట్ టచింగ్ అనిపించినటువంటి ఒక రాగాన్ని ఎంచుకుంటాను. ఎంచుకున్న రాగంలోంచి ఇప్పుడు అందులోంచి కష్టపడి తయారు చేస్తారండి ఒకటి. ఆ తయారు చేస్తే డెఫినెట్గా అతికేస్తాను, జనానికి అతికేస్తాను. ఎందుకంటే కరెక్ట్గా అక్కడ సిచ్యువేషన్కి మ్యాచ్ అయిపోద్ది కాబట్టి అండి. రాగాల పేర్లను తెలుసా సార్ మీకు? అంటే రాగాల పేర్లు కూడా తెలుసా లేక జస్ట్ మీరు అనేస్తారా? లేదండి, ఇప్పుడు అంటే కొన్నిటికి మధ్య మావతని ఇవన్నీ పేర్లన్నీ తెలుసండి. తెలుసుకుని వావ్, దట్స్ అ గ్రేట్ థింగ్ సార్. అంటే సంగీతం నేపథ్యం లేకుండా అంటే ఈ మధ్య నేర్చుకున్నాను తప్పండి, నేను సంగీత దర్శకుడు అయిన వెంటనే మాత్రం నేర్చుకోలేదు. కొంతకాలానికి నేర్చుకోవడం మొదలుపెట్టానండి. అటు ఆనంద భైరవి తెలుసు, ఇటు మోహన రాగము తెలుసు. చాలా వెరీ బ్రిలియంట్ ఇది సార్. అంటే సాహసం కూడా. బట్ మీరు చాయిస్గా అన్నీ చేయాలని అనుకున్నారా? లేక మీ బిడ్డ కాబట్టి ఆ సినిమా, లేక అలా అమరిపోయాయి అన్నీ? కాదండి, నా బిడ్డ కాబట్టే ఇది నా ఫిల్ము. నేను కథ చేస్తున్నాను, నేను స్క్రీన్ ప్లే చేస్తున్నాను, నేను మ్యూజిక్ చేస్తున్నాను, నేను సంగీతం చేస్తున్నాను, నేను డైరెక్షన్ చేస్తున్నాను. కాబట్టి నేను ఒక అద్భుతాన్ని ఎలా క్రియేట్ చేస్తాను అలాగని చెప్పేసి చాలాసార్లు నేను కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఉదాహరణకి మీకు చెప్తాను. మీకు ఎగిరే పవర్ములో ఒక పాటకి ఒక అద్భుతమైనటువంటి సమయము సందర్భము రెండు వచ్చాయి. సమయం ఏమిటి అని అంటే నా వల్ల కాని పరిస్థితి. ఎందుకంటే ఒక క్లాసికల్ అంటే శంకరాభరణంలో శంకర శాస్త్రి గారు చేసినంతటువంటిది నాకా ఏబిసులతో నాకేమి రాగజ్ఞానం ఉంది, ఇది మన వల్ల అయ్యే పని కాదని ఒక విద్వాంసుని పిలిచామండి. మీరు కంపోజ్ చేయండి సరే, ఒకదానికి మీ పేరు వేస్తాను నేను అని చెప్పాను. నేను చెప్తే ఆయన కూర్చొని కంపోజ్ చేశాడు. ఆయన నాకు నచ్చలే, ఇది కాదలే అని మొత్తం మా యూనిట్కే నచ్చలేదండి. లేదు సార్ మీరే కూర్చొని చేసేయండి సార్ అని. అప్పుడు సరే అయితేనే అలాగని నేను ఒక రూమ్లో కూర్చునండి ఒకటి ఆలోచిస్తూ చేశానండి. ఆ చేసిన పాట మీకు చెప్తానండి. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత ఋషివరులు అలా మంచి సంగీతం, మంచి లిరిక్ ఉంటుందండి. అది వేటూరు గారు రాశారు. అద్భుతంగా రాశారు. అలా పుట్టింది ఆ పాట. అది అంటే అలాగా కొన్ని పాటలు పుడుతుంటాయండి. అంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పుడతాయి. ఉదాహరణకి మీకు అబ్బని కమ్మని దెబ్బ అని ఉంది కదా, ఇది ఏ రాగంలో చేశాడా అని అంటే శివరంజని రాగంలో చేశాడు. అవును, కరెక్ట్, మీకు తెలుసు కదా. శివరంజని రాగాన్ని నేను వంట పట్టించుకునండి. శివరంజని రాగంలో మనం కూడా చేయాలి అలాగని చేశాను. నేను శివరంజని రాగంలోనే చేశాను పాట. ఆ పాట టాప్ హీరోలదండి. అందులో ఒక్కసారి వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా, అరే తక ఝిమ్ తక ధిమిన్న డక్కల నడుములో అంటూ ఉంటుందండి ఆ పాట. అంటే ఒరిజినల్ ఏది కూడా నేను అసలు అంటే నేను ఇన్స్పైర్ అవుతానే తప్ప నేను దేన్ని కూడా చెప్పనండి. ఆ ఒరిజినల్గా ఉన్నది ఏది మాత్రం వాడను నేను. చాలా అంటే మీకు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మీ సంగీతం? అంటే సంగీతమే ఎంజాయ్ చేస్తున్నారు. రేపు రాబోయే సినిమాకి అప్పుడే ఆల్రెడీ అన్ని ట్యూన్స్ చేశానండి. మీరే చేశారు. సో ఏమేమి చేయబోతున్నారు సార్? రాబోయే సినిమా గురించి చెప్పండి. బిఫోర్ వి గో బ్యాక్ ఇంటూ యువర్, నాకు ఎన్ని సినిమాల గురించి ఎన్ని విషయాలు అడగాలి. రాబోయే సినిమాలో నేను టోటల్ గా మ్యూజిక్ అంతా చేశానండి. కంప్లీట్ గా ఎవ్రీథింగ్, ఎవ్రీ బిట్ కంప్లీట్ రెడీ అండి. ఇంక్లూడింగ్ రీ రికార్డింగ్ తో సహా కంప్లీట్ అయిపోయిందండి. ఐఎమ్ వెయిటింగ్ టు మేక్ ద ఫిల్మ్ అండి. మేక్ ద ఫిల్మ్. ఇది ఎలాంటి థీమ్, కథాంశం తీసుకున్నారు సార్ ఈ కొత్త సినిమా? అంటే నా సినిమాలో కథాంశం చెప్పడం కొంచెం కష్టమేనండి. మరి
అంటే మీరైతే చెప్పేస్తారేమో, ఎందుకంటే ఇది జోనర్ అలాగేనండి సింపుల్గా ఇది జోనర్ అని చెప్పేస్తారండి. మ్మ్. కానీ నేను అలా చెప్పలేను ఖచ్చితంగా. పోనీ ఎందుకంటే ఆ, ఇప్పుడున్నటువంటి నేటివిటీలో ఇప్పుడున్నటువంటి దాంట్లో ఒక కథ జరుగుతూ ఉంటుందండి. ఒక అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మ్మ్. అడ్వాన్స్డ్ అబౌట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ ద సినిమా అండి. సినిమా పేరే బహుశా 90% ద నాలెడ్జ్ అని పెడతారండి. ద నాలెడ్జ్. ద నాలెడ్జ్ క్లెన్స్డ్ ఫిలిమ్స్ అలాగనేది నా బ్యానర్ పేరు అండి. అంటే కొత్తగా ఒక బ్యానర్ పెడదాం అలాగని. క్లెన్స్డ్ ఫిలిమ్స్ అని అంటే దాని అర్థం శుద్ధి చేయబడిన శుద్ధి అని. చేయబడ్డ క్లెన్స్డ్ ఫిల్మ్స్. పైగా ఏదో భగవంతుడి దయ వల్ల నా నుంచి వచ్చే సినిమాలు కూడా మీరు అన్ని క్లీన్ సినిమాలే, మీరు clean క్లీన్ సినిమాలే సినిమాలకి ఉంటాయండి. కేర్ ఆఫ్ అడ్రస్.